నెల్లూరు జిల్లా మనుబోలులో ఏడుకొండలు మృతిపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏడుకొండలుని మనుబోలు పోలీసులే లాకప్ డెత్ చేశారు అంటున్నారు కాకాని. తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలు చెప్తున్నారు అన్నారు. తమ అనుమానాలకు పోలీసులు సమాధానాలు చెప్పాలి అని డిమాండ్ చేశారు కాకాని. మీ పాపాలు కడుక్కోవడానికి, మీ తప్పులు మార్చిపోతాయి, మీ తప్పులు ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి మీరు ఎన్ని రకాలైనటువంటి తంటాలు పడ్డారో నిన్న ప్రజలు చూశారు, సమాజం చూసింది. కాబట్టి ఒక దళితుడైనటువంటి వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి గౌరవం మర్యాద ఇదా? అంటే ఒక దళితుడు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇష్టారాజ్యంగా పోలీసులు వాళ్ళని చంపేస్తే దాని మీద ఏమి జరిగిందనేటువంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా ఇది లాకపచ్చ కాదు, అది వాస్తవం కాదు అని అంటే మేము లేవనెత్తినటువంటి సందేహాలకు మీరు సమాధానం చెప్పిన తర్వాతనే మీరు నిర్ధారించి ఇది లాకపచ్చ కాదు అని చెప్పాలి తప్ప అలా కాకుండా మీరు చెప్తే మూటికి ముమ్మాటికి మేము ఈరోజు లేవనెత్తినటువంటి అంశాల మీద జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు వివరణ ఇవ్వనంత వరకు, వివరణ ఇస్తే మేము దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడతాం. వివరణ ఇవ్వలేకపోతే మాత్రం 100% ఇది లాకప్ డెత్గా భావించి మీరు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. పోలీసులపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని విమర్శించారు. టీడీపీ నేతలు పోలీసులతో హత్యలు చేయిస్తున్నారు అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, రెడ్ బుక్ చట్టం అమల్లోకి తీసుకొచ్చారో పోలీసు వ్యవస్థ పూర్తిగా దాడి తప్పింది. ఎవడన్నా బలంగా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని హత్య చేస్తున్నారు. చేయలేకపోతే పోలీసుల్ని గుండాలుగా ప్రయోగించి తమకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళని నిర్మూలించేటువంటి పని ఈరోజు పోలీసులకు అప్పగిస్తే పోలీసులు సమర్థవంతంగా, అంటే లైసెన్సులు లేకుండా తుపాకుతో కాల్చేవాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే లైసెన్స్ తుపాకుతో కాల్చేటువంటి వాడు పోలీసులు అని చెప్పి చెప్పినట్టుగా నిర్ధారణ అయిపోయింది.